అయిపోయిందా? నాకు రాలేదు. ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మనం ప్రతిరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి లైవ్ అనేది జరుపుకుంటూ ఉన్నాం కదా. సో దాంట్లో పరంగా ఈరోజు మనకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఎల్సిఎం హెచ్సిఎఫ్ సంబంధించి కొన్ని ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ అనేవి ఈరోజు మనం కొన్ని చూద్దాం. సో ఆల్రెడీ మనం ప్రీవియస్లో ఒక్కొక్క టాపిక్ అనేది చెప్పుకుంటున్నాం కదా. సో దాంట్లో పరంగా ఎల్సిఎం హెచ్సిఎఫ్ సంబంధించి ఈరోజు అనేది కొన్ని ప్రీవియస్లో అడిగాడు కదా, ఆ టైప్ అని ఏ టైప్లో అడిగాడు మనకు అనేసి చూద్దాం ఇప్పుడు. గుడ్ మార్నింగ్ అందరికీ. సో గ్రూప్ డి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి అండ్ ఆర్ఆర్బికి సంబంధించి ముఖ్యంగా ఆర్ఆర్బి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పిఆర్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3, అదేవిధంగా ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ అండ్ కానిస్టేబుల్, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్, అదేవిధంగా గ్రూప్ డికి సంబంధించి వీటన్నిటికంటే ముఖ్యంగా మనం ఎన్సీఆర్టీకి సంబంధించి ఎన్సీఆర్టీకి సంబంధించి ఒక 1 lakh బిట్స్ అనేవి మీకు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. అది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఎన్సీఆర్టీలో అడిగినటువంటి బిట్స్ అనేవి ఉన్నాయి. సో దాన్ని ఒకసారి విజిట్ చేసి పీడిఎఫ్ను ఒకసారి చూడండి, ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది సీజన్. రైట్, చూడండి ఏమన్నాడు ఇక్కడ. 5 మీటర్లు మరియు 20 సెంటీమీటర్లు, 7 మీటర్లు మరియు 30 సెంటీమీటర్లు, 4 మీటర్లు మరియు 90 సెంటీమీటర్ల పొడవును సరిగ్గా కొలిచేందుకు ఉపయోగించే గరిష్ట పొడవు ఏది అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. గుడ్ మార్నింగ్ సాయ్. సో వీడియోని అందరూ ఒకసారి లైక్ చేయండి అమ్మా. ఆన్సర్ చేయాలి అందరూ కూడా. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్కి సంబంధించి ముఖ్యంగా మనకి ఏ టైప్ ఆఫ్ బిట్స్ వస్తూ ఉన్నాయి, ఓకేనా. అంటే డెప్త్ ఎలా ఇస్తున్నాడు, ప్రీవియస్లో ఇంతకు మునుపు ఏ టైప్ ఆఫ్ బిట్స్ అడిగాడు అనేసి ఈరోజు చూద్దాం మనం. ఓకే రైట్, ఇక్కడ గరిష్ట పొడవు అన్నాడు కాబట్టి ఏం చేయాలి నువ్వు, రైట్ ఎల్సిఎం అనేది ఫైన్ చేయమని ఏమన్నాడు ఇక్కడ చూడు. 5 మీటర్లు 20 సెంటీమీటర్లు అన్నాడు. సో అన్నీ కూడా నువ్వు ఒకే దాంట్లో కన్వర్ట్ చేయాలి, అయితే సెంటీమీటర్లో లేదా మీటర్లో కన్వర్ట్ చేయాలి. సో అన్నీ మనం సెంటీమీటర్లో కన్వర్ట్ చేస్తే ఇది 5 మీటర్ల 25 సెంటీమీటర్లు అన్నాడు. అంటే 100 మీటర్లనే కదా, 1 మీటర్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. సో ఇదేమొస్తుందమ్మా 525 అవుతుంది, అంతేనా. మొత్తం ఇది ఎంత 525 అవుతుంది. అండ్ సెకండ్ వన్ చూడు, 7 మీటర్ల 35 సెంటీమీటర్లు అంటే ఎంత 735. అండ్ ఫోర్త్ వన్ ఏముంది ఇక్కడ 4 మీటర్ల 90 సెంటీమీటర్లు అంటే 490 సెంటీమీటర్లు. మరి ఇక్కడ ఆప్షన్లో నువ్వు చూడు, ఇక్కడ ఏమున్నాయి సెంటీమీటర్లోనే కదా. సో మరి ఇక్కడ ఏ టేబుల్ ఉంది నీకు, 7 టేబుల్ అనేది నీకు ఉంది ఇక్కడ.
అవునా? సో 7 టేబుల్లో ఏ ఆన్సర్ 25 అవుతుందా, 55 అవుతుందా, 45 అవుతుందా? ఓన్లీ ఫర్ 35 అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమొస్తుంది, 35 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఇంకా నువ్వు ఇలా కొట్టేసుకొని కూర్చోకూడదు, ఇంకా 5 టేబుల్ 3 టేబుల్ అనేసి. అప్పుడు టైం టేకన్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సంబంధించి ఆప్షన్ 2 ఫాలోనే ఎక్కువగా నువ్వు చెక్ చేసేసుకోవాలి. వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం చూడండి. రెండు సంఖ్యలు మొత్తం 430, మరి వాటి హెచ్సిఎఫ్ 43 అయితే క్రింది వాటిలో సరైన జత ఏది అని అడుగుతూ ఉన్నాడు. ఎల్సిఎం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ది ఆర్ఆర్బి. ఓకే, సో కంపల్సరీగా నీకు నెంబర్ సిస్టమ్ నుంచి 3 లేదా 4 మార్కులు రావడం జరుగుతుంది నెంబర్ సిస్టమ్ నుంచి. సో అందులో ఎల్సిఎం మనకి 1 or 2 మార్క్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. ఓకే రైట్, మరి ఆన్సర్ చెప్పండి అమ్మా. రెండు సంఖ్యలు మొత్తం 430, వాటి హెచ్సిఎఫ్ 43 అయితే క్రింది వాటిలో సరైన జత ఏదని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. వీడియోని అందరూ కూడా లైక్ చేయండి. అండ్ ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఏ టైప్ ఆఫ్ బిట్స్ వస్తున్నా, ఇంతకు మునుపు ఏ టైప్ ఆఫ్ మనకి అడిగాడని వాళ్ళకు కూడా తెలుస్తుందమ్మా. చెప్పేసి ఆన్సర్ చెప్పాలి. కామెంట్ చేయండి అందరూ కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఇక్కడ చూడమ్మా. సో ఫస్ట్ మనకి రెండు సంఖ్యలు మొత్తం ఇచ్చేసాడు నీకు. అంటే ఎల్సిఎం ఎంత 43, అంటే 43A ప్లస్ 43B అనుకోవచ్చు కదా. సో దాని వాల్యూ ఎంత 430 అంట. మరి 43 కామన్ తీస్తే ఏమొస్తుంది ఇక్కడ అంటే A ప్లస్ B ఈక్వల్స్ టు 43. మరి దీనికి క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది ఇక్కడ A ప్లస్ B ఈక్వల్స్ టు 10 అనేది రావడం జరిగింది. ఓకేనా. మరి అటు మనకి ఏం అడిగాడంటే ఎన్ని జతలు ఉంటాయని అడిగల, ఆ నెంబర్స్ ఏమని అడిగాడు ఇక్కడ. సో ఫస్ట్ నువ్వు అంటే ఇక్కడ 1 + 9, 2 + 8, 3 + 7, 4 + 6, 5 + 5. ఓకేనా, ఇలా రాసుకోవడం, ఇలా జతలు ఇవి. ఓకే, మరి మనకు అడిగిన నెంబర్స్ ఏంటని అడిగాడు ఇక్కడ. ఓకేనా. సో ఆ నెంబర్ చూడు ఇక్కడ. సో ఫస్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంత 43 ఇంటూ ఫస్ట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 43తో ఒకటి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడైనా ఉందా జత, లేదు అంటే ఇది కాకపోవచ్చు. సెకండ్ 3 and 7 ఉంది, 3తో చేసావనుకో 3 3 × 9, 3 4 × 12 అంటే 129తో ఏమైనా ఉందా నీకు, ఎస్ ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదు అనుకుంటే ఇంకొకటి కూడా చెక్ చేసుకో. 43 × 7. ఓకేనా. 7 3 ఎంత 21, 7 4 28 + 2 30 అంటే 301 ఒకటి, ఇంకొకటి 129 ఒకటి. ఈ 2 జతలు అనేవి అక్కడ ఉండాలి నీకు. సో ఆప్షన్ బిలో ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ కొంచెం చూడమ్మా. 10 సహా ప్రధాన సంఖ్యలు ఏదైనా జత యొక్క హెచ్సిఎఫ్ ఎల్లప్పుడూ ఏమవుతుందంట. సో ఇది డైరెక్ట్ థియరీ బిట్, గ్రూప్ డీలో అడిగాడు మనకి. ఓకేనా. సో డైరెక్ట్ బిట్ ఆన్సర్ చెప్పేసేయాలి అందరూ కూడా. వీడియోని అందరూ లైక్ చేయండి. ఆప్షన్ 1 2
వెరీ గుడ్. రైట్. సో హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా ఏవైనా సహప్రధాన సంఖ్యలు హెచ్సిఎఫ్ ఏమవుతుందమ్మా 1 అనేది అవుతుంది. ఓకేనా? వెరీ గుడ్ అమ్మా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వానలో 72 మరియు 119 విభజించి 3 మరియు 4ని సంబంధించి శేషాలుగా మిగిల్చిన అతి పెద్ద సంఖ్య ఏదైనా అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో 72 ఉంది అండ్ 119 ఉంది. ఈ రెండింటిని అంట 3 మరియు 4 శేషాలుగా మిగిల్చిన అతి పెద్ద సంఖ్య ఏదైనా అడుగుతా ఉన్నాడు ఇక్కడ. చేయండి, ఆన్సర్ చెప్పండి. రాముడు ఆప్షన్ బియా, రితీష్ ఆప్షన్ ఏ. ఇంకా చేయాలి రిమైనింగ్ వాళ్ళు. వీడియోని అందరూ కూడా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా బిట్స్ తెలుస్తూ ఉంటాయమ్మా. ఓకేమ్మా, చూడండి ఏమన్నాడు ఇక్కడ. సో ఇలా ఎప్పుడైనా నీకు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆ నెంబర్స్ తీసేసేయమ్మా. ఓకేనా? సో తీసేస్తే ఇక్కడ ఏముంటుంది అంటే 69, ఇక్కడ ఏముంటుంది 115. ఓకేనా? మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చెప్పు. లేదు సార్ నేను 69, 115 ఇలా ఫైండ్ చేద్దానన్నా చేయొచ్చు. ఫస్ట్ మనం చెప్పి ఒకసారి ట్రిక్ అబ్జర్వ్ చేయి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పు నువ్వు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది? సో 46. డిఫరెన్స్ ఎంత? 46. ఆప్షన్లో 46 ఉన్నా రైటే, లేదనుకుంటే దాని యొక్క టేబుల్ ఏది ఉన్నా సరే మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో 46 అనేది 21 టేబులా? కాదు. 23 యొక్క టేబులే కదా? ఎస్. 17 అవుతుందా? అవ్వదు. 19 అవుతుందా? అవ్వదు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా మొత్తం ఇలా 69, 115 అనేసి ఇలా వేసుకొని కూర్చోకూడదు ఇంకా. ఓకేనా? చాలా టైం అయిపోతుంది. సో ఆప్షన్ మనకు ఉండేటప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సంబంధించి ఎప్పుడైనా సరే ఆప్షన్ 2 ఫాలో చేస్తే మనకి ఈజీగా ఆన్సర్స్ అనేవి చాలా తక్కువ టైంలో ఆన్సర్లు అనేవి ఈజీగా మనం పెట్టచ్చు. సొల్యూషన్ చేసుకొని కూర్చుంటే మాత్రం టైం టేకెన్ అవుతుందో. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఒకదానికొకటి క్రోపైమ్గా ఉండే 3 సంఖ్యలు ఉన్నాయి. అంటే మొదటి రెండింటి యొక్క లబ్ధము 357 మరి చివరి రెండింటిలో 609. 3 సంఖ్యలు మొత్తం ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. కొంచెం ఆలోచించండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు. 3 సంఖ్యలు ఉన్నాయి అక్కడ. సో XYZ ఇలా 3 సంఖ్యలు ఉన్నాయి. ఈ రెండింటి ప్రోడక్ట్ ఇచ్చాడు, అదేవిధంగా ఈ రెండింటి ప్రోడక్ట్ ఇచ్చాడు. నువ్వు ఏం చేయాలి? ఈ రెండింటి ప్రోడక్ట్ ఫైండ్ చేసి ఆ మూడింటి యొక్క మొత్తం ఎంత అని అడుగుతా ఉన్నాను నీకు అక్కడ. చేయాలి, ఆన్సర్ చెప్పాలి. సో చేయాలి అందరూ కూడా. ఆన్సర్ చెప్తే నెక్స్ట్ సమ్లోకి మనం వెళ్ళిపోదాం. 57. వేర్ ఇస్ 57? 67 ఉంది. 57 లేదు అక్కడ. రాముడు. సాయి వెరీ గుడ్.
రైట్, చూడండి ఏమన్నాడు ఇక్కడ. ఫస్ట్ మనకి ఇక నెంబర్లు ఇచ్చాడు. ఏమని 357 ఒకటి, ఇంకొకటి 609. ఓకేనా. మరి ఫస్ట్ ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ చేయడం ఏమొస్తుంది ఇక్కడ అంటే 357. సో 2 5 and 2. సో మళ్ళీ 357 వన్స్ 252. సో ఇలా నువ్వు చేసుకుని వెళ్తే ఆన్సర్ ఏమొస్తుంది అంటే హెచ్సిఎఫ్ అనేది 21 రావడం జరుగుతుంది. ఓకేనా. సో 21 వచ్చినప్పుడు మరి ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ నీకు 357 ఉంది. దీన్ని 21తో డివిజిబుల్ చేసేవనుకమ్మా 21 1s are 21. సో 417. సో 7 టేబుల్ 147 అంటే సెకండ్ నెంబర్ ఏమొస్తుంది ఇక్కడ 17. ఇంకొక నెంబర్ ఎంత 21. ఇంకొక థర్డ్ నెంబర్ ఏం రావచ్చు నీకు 609ని 21తో డివిజిబుల్ చేయాలి. 21 2s ఎంతమ్మా 42. సో 8 9 టేబుల్లో సో ఎంత 29. సో ఫస్ట్ 17 ప్లస్ 29 ప్లస్ 21. సో 9 + 7 ఎంతమ్మా 17. ఫస్ట్ డిజిట్ ఏముండాలి 17 ఎక్కడ ఉంది ఇక్కడ 19 ఉంది. సో ఫస్ట్ డిజిట్ 7 ఉంది, 3 ఉంది, 7 5 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 67. గుడ్ మార్నింగ్ వెంకట్. ఎనిమిది 8954 మరియు 9806 మరియు 11297 విభజించి ప్రతి సందర్భంలోనూ ఒకే శేషాన్ని మిగిల్చేది పెద్ద సంఖ్యను కనుగొనండి అన్నాడు ఇక్కడ. ప్రసాద్ ఒకసారి చూసుకోమా. ఓకేనా. 83 చెప్పావు కదా. సో ఆన్సర్ 67. ఓకే. సో దీని ఆన్సర్ చేయండి అందరూ. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి అందరూ కూడా. వెరీ గుడ్. చేయాలి అందరూ. హాయ్ చందు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, చూడమ్మా ఇంకా. సో ఏమన్నాడు ఇక్కడ మనకి ఫస్ట్ 8954 9806 11297 అంట. అయితే శాసంగా మిగిల్చి అది పెద్ద సంఖ్య ఏదని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో ఫస్ట్ ఈ మూడింటికి హెచ్సిఎఫ్ ఫైండ్ చేయాలి. ఓకేనా. సో హెచ్సిఎఫ్ ఫైండ్ చేస్తే మన గుడ్ మార్నింగ్ రాకేష్. వెరీ గుడ్. ఓకేనా. సో ఒక్కొక్కటి ఫైండ్ చేసుకుంటూ వెళ్ళావు అనుకోమ్మా. ఓకేనా. సో ఫైనల్గా నీకేమొస్తుంది 213 అనేది నీ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. చూడండి ఈ క్వశ్చన్. రెండు సంఖ్యల ఎల్సిఎం అంటే 84 అంట.
రెండు సంఖ్యలు 2:3 నిష్పత్తిలో ఉంటే ఆ సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి అన్నాడు ఇక్కడ. సో మొత్తం కావాలంటే ఇక్కడ ఇక్కడ గ్రూప్ డి అంటున్నాం కానీ ఆర్ఆర్బి మొత్తానికి కూడా ఒకటే మోడల్స్ అడుగుతూ ఉంటాడు నీకు. ఓకేనా? సో నెంబర్స్ మారుతుంది తప్ప ఇంకేం అక్కడ ఉండదు. సో ఇక్కడ గ్రూప్ డీలో ఎల్సీఎం అడిగాడు కదా నీకు, అక్కడ టెక్నీషియన్ కానీ ఎన్టీపీసీ కానీ రిమైనింగ్ ఎగ్జామ్స్లో నీకు అడగడానికి ఏమి ఉండదు. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, చూడండి ఏమన్నాడు, ఎల్సీఎం ఇస్ గివెన్. సో ఎంతమ్మా 84. ఆ రెండింటి యొక్క నెంబర్స్ ఇచ్చేసాడు. ఎంత 2:3 అంట. సో 6 కదా ఎల్సీఎం అంటే ప్రొడక్టే కదా, ఈ రెండింటి ప్రొడక్టే కదా. సో ఎంత 84. ఎంత వచ్చిందమ్మా 14. సో మరి నీకు అడిగింది ఏంటంటే 14 రోజులు ఎంతమ్మా 28, 14 మూడు ఎంత 42. టోటల్గా ఎంత చెప్పు ఇక్కడ 60 + 10 ఎంత 70. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎల్సీఎం అంటే ఏంటి, ప్రొడక్టే కదా. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎంతమ్మా 3 2 6, 6 4 అంటే ఎల్సీఎం నీకు ఇచ్చేసాడు 84 అని. సో ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది ఇక్కడ 14. సో 2:3 అన్నాడు కాబట్టి 14 2s ఎంత 28, 14 3s ఎంత 42. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత ఓకే 70. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి. 18 మరియు 15 మరియు 21 ద్వారా భాగించబడే 5 అంకెల పెద్ద సంఖ్యను కనుగొనండి అన్నాడు ఇక్కడ. పద్దెనిమిది 15, 21. 5 అంకెల పెద్ద సంఖ్య అంటే ఏం రాసుకోవచ్చు నువ్వు అక్కడ. సో 999 ఇదే కదా పెద్ద సంఖ్య. సో ఈ నెంబర్లో అంట ఈ నెంబర్స్తో ఏది భాగించబడుతుందని అడుగుతూ ఉన్నాడు. సో అంటే ఆన్సర్లు ఇది ఉండదు నీకు అక్కడ. ఓకేనా? ఈ అన్నిటితో కింది ఆప్షన్లో ఏది డివిజిబుల్ అవుతుందో నీకు ఆన్సర్ కావాలి ఇప్పుడు. ఓకే, చూడండి ఇక్కడ ఏమన్నాడంటే, సో ఆప్షన్ 2 మళ్ళీ ఇది కూడా నువ్వు ఎల్సీఎం ఫైండ్ చేసావు అనుకో, ఒక నెంబర్ వస్తుంది నీకు. ఆ నెంబర్లో నుంచి ఇది తీసేసావు, ఇందులో నుంచి తీసావనుకో ఆన్సర్ అనేది వస్తుంది. కానీ ఇంకా డైరెక్ట్గా మనం ఆన్సర్ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడు, ఏ టేబుల్ నీకు కనిపిస్తుంది ఇక్కడ 9 టేబుల్ అండ్ 3 టేబుల్ అంతేనా. ఇక్కడ చూడు 3 టేబుల్ అండ్ 7 టేబుల్. మరి ఫస్ట్ 9 టేబుల్ చూస్తే ఇక్కడ 9 9 క్యాన్సిల్, 4 5 9 క్యాన్సిల్. ఇక్కడ 5 మిగిలింది కాబట్టి ఇది 9 డివిజిబుల్ అయ్యే ఛాన్స్ లేదు ఇక్కడ. అండ్ 9 9 క్యాన్సిల్, 5 + 9 క్యాన్సిల్. ఇక్కడ కూడా 5 మిగిలింది కాబట్టి ఇది కూడా 9తో డివిజిబుల్ అయ్యే రూల్ లేదు ఇక్కడ. అగైన్ ఇక్కడ చూడు 9 9 4 5 9 ఇది అయ్యే ఛాన్స్ ఉంది. 9 9 5 4 ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ రెండిట్లో మన ఆన్సర్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ ఏముంది, ఇంకా 7 టేబుల్ ఉంది. సో 7తో డివిజిబుల్ చేస్తే ఏంటంటే లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేసి తీసేసేయాలన్నమాట. సో 0 డబల్ చేస్తే ఏమొస్తుంది 0. సో 9 9 4 5 మళ్ళీ లాస్ట్ డిజిట్ని డబల్ చేయాలి. సో 5 2s ఎంతమ్మా 10. సో 9 8 4 మళ్ళీ లాస్ట్ డిజిట్ని డబల్ చేయాలి. సో ఎంత 90 వచ్చింది ఇక్కడ. సో 90 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా, అవ్వట్లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏంటవుతుంది, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, లేదనుకుంటే ఏం చేయాలి, 18, 15, 21 ఎల్సిఎం ఫైండ్ చేయాలి నువ్వు. సో 3 6 3 5 3 7s ఇంకేవి కట్టవు కాబట్టి ఏం చేయాలి, 3 × 6 × 5 × 7.
సమ్ ఎక్స్ వాల్యూ వస్తుంది నీకు ఇక్కడ. సో ఆ లార్జెస్ట్ నెంబర్ ఏమొస్తుంది, ఇదే కదా. సో ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ సంథింగ్ నీకు వస్తుంది ఇక్కడ. సో దానిలో నుంచి నువ్వు తీసేసావనుకో నీ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ. ఏమని 99540 అనేది నీ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఫైండ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ అంట. ఎల్సిఎం 2 cube into 3 square into 5, 2 square into 5 square into 7, 3 cube into 5 square into 7 square అంట. సో ఆప్షన్లు కూడా అలానే ఇచ్చాడు నీకు ఇక్కడ. ఎల్సిఎం అడిగితే ఏం చేయాలంటే ప్రతి దాంట్లో కూడా లేకపోయినా పర్లేదు కానీ హైయెస్ట్ నెంబర్ అయితే చాలు. అది హెచ్సిఎఫ్ అనుకమ్మ ఈ టైప్ ఇచ్చినప్పుడు అన్నింటిలో ఉండాలి, చిన్న నెంబర్ అయినా పర్లేదు అనమాట. ఎల్సిఎం కావాలంటే ఏం చేయాలి, ప్రతి గ్రూప్లో కూడా ఆ నెంబర్ ఉండాలి, ఉండకపోయినా పర్లేదు, పెద్ద నెంబర్ అయితే చాలు. అది హెచ్సిఎఫ్ అనుకో ప్రతి గ్రూప్లో ఆ నెంబర్ కంపల్సరీగా ఉండాలి, స్మాలెస్ట్ నెంబర్ అయ్యే ఉండాలన్నమాట. సో మరి ఇక్కడ చూడు ఏమిచ్చాడు నాకు ఇక్కడ. ఫస్ట్ ఈ గ్రూప్ ఉంది ఇక్కడ. సో 2 cube ఉంది, ఇక్కడ 2 square ఉంది, ఇక్కడ 2నే లేదు. కానీ అన్నిటిలో లేకపోయినా పర్లేదు, పెద్దవాడు అయితే చాలు కదా. ఇక్కడ 2 cube ఉంది, ఇక్కడ 2 square ఉంది, పెద్దది ఏదమ్మా 2 cube. మరి 2 cubeతో అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఆన్సర్ 2 cube ఇంటూ ఇక్కడ 3 square ఉంది, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 3 cube ఉంది, మళ్ళీ ఏమొస్తుంది 3 cube ఇంటూ నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, 5 square ఉంది, ఇక్కడ కూడా 5 square ఉంది, ఏమొస్తుంది అప్పుడు 5 square. అగైన్ ఇక్కడ ఏమైనా ఉంది ఇంకా లేదు, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 square ఉంది. సో ఆన్సర్ 7 square. సో 2 cube 3 cube 5 square 7 square ఎక్కడ ఉందమ్మా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హలో శైలు, గుర్తుపెట్టుకోండి ఏం అడిగాడు, ఎల్సిఎం అడిగితే ప్రతి గ్రూప్లో లేకపోయినా పర్లేదు కానీ హైయెస్ట్ నెంబర్ అయి ఉండాలి. హెచ్సిఎఫ్ అనుకోండి అన్నింటిలో ఉండాలి, స్మాలెస్ట్ నెంబర్ అయితే సరిపోతుంది. ఓకే రైట్. నెక్స్ట్ కొంచెం చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ. 3 వేర్వేరు క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ లైట్లు వరుసగా 30 సెకండ్లు మరి 40 సెకండ్లు మరియు 60 సెకండ్ల తర్వాత ఎరుపు రంగులకు మారుతాయంట. అయితే ఉదయం 8:30 గంటలకు అన్నీ కలిసి రెడ్ కలర్లో మారితే మళ్ళీ ఏ సమయంలోకి అవి ఎరుపు రంగులకు మారుతాయని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో అంటే మనం ఏదైనా ఒక సిగ్నల్ దగ్గర ఉండేటప్పుడు 3 లైట్స్ ఉంటాయి కదా ఇలాగా. సో గ్రీను, రెడ్, ఎల్లో, ఓకేనా. సో అలాగా 3 సిగ్నల్ లైట్స్ అంటారు. అన్నిటిలో కూడా ఇక్కడ రెడ్, ఇక్కడ రెడ్, ఇక్కడ రెడ్, ఓకేనా. ఇలా అన్నింటిలో 3 సిగ్నల్ లైట్స్లో రెడ్ అనేది వేసాడు అనమాట నీకు అన్నీ కూడా. సో ఇలా అన్నింటిలో రెడ్ అనేది ప్రతి 30 సెకండ్లకి ఇక్కడ వెలిగితే ఇక్కడ 40 సెకండ్లు, ఇక్కడ 60 సెకండ్లకి వెలుగుతూ ఉంటాయి. కానీ ఆ 3 కలిసి ఒకేసారి 8:30 గంటలకు అవి ఆన్ అవ్వడం జరిగింది. మరలా ఆ 3 కూడా ఎప్పుడు కలుస్తాయని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో ఎల్సిఎం ఎంతమ్మా. సో 30, 45 అండ్ 60. 5 టేబుల్లో 5 6 5 9 5 12 3 టేబుల్లో 3 2 3 3 3 4 5 3 15 15 2 30 32 33 90 92 180 180 సెకండ్స్. ఇవన్నీ కూడా సెకండ్సే కదా. సో అన్ని సెకండ్స్ కాబట్టి 180 సెకండ్స్ అనేది నీకు వచ్చింది. మరి ఇక్కడ మినిట్స్లో కన్వర్ట్ చేయాలి ఏమొస్తుంది అంటే ఎల్సిఎం ఎంత 300. ఓకే. సో ఎల్సిఎం 300/60 అంటే ఎంత వస్తుందమ్మా 5 minutes అనేది రావడం జరిగింది. 180 వచ్చింది మనకి ఎల్సిఎం. వెరీ గుడ్. 180 కదా. సో 180. సో 180/60 అంటే ఎంత వస్తుంది 3
3 minutes రావడం జరిగింది. కానీ అంత కలిసింది ఫస్ట్ అది 8:30కి. మరి ఇప్పుడు 3 minutes యాడ్ చేస్తే ఏమొస్తుంది? 8:33 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. సో సిగ్నల్ లైట్స్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఏంటంటే ఎల్సిఎం అనేది ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఎల్సిఎం ఫైండ్ చేసుకుంటే మన ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లీస్ట్ నెంబర్ విచ్ అండ్ డిమెన్షన్డ్ బై 7 ఈజ్ డివిజిబుల్ బై 12, 16, 18 and 21 అంట. ఏదో ఒక నెంబర్ ఉంది, అది 7 తగ్గించిన తర్వాత 12, 16, 18 మరియు 21చే భాగించబడే కనిష్ట సంఖ్య ఏది అన్నాడు. 7ని ఫస్ట్ తీసేసాడు అంట వాడు. ఏని తీసేస్తే ఈ నెంబర్లతో డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా? చెప్పేసాను ఆన్సర్. చేయాలి, ఆన్సర్ చెప్పాలి. వెరీ గుడ్. వెరీ గుడ్. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ ఆ నెంబర్ తీసేసిన తర్వాత అంట ఈ నెంబర్స్తో డివిజిబుల్ అవ్వాలి. సో ఫస్ట్ అంటే అన్ని నెంబర్లో 7 తీసిస్తే ఏమొస్తుంది ఇక్కడ అంటే 1143 అనేది రావడం జరిగింది. 1143 అనేది ఇక్కడ చూడమ్మా, ఇక్కడ 18 ఉందంటే ఏ నెంబరు 9 టేబుల్ ఉండాలి, అంతేనా? సో 9 టేబుల్తో మరి ఇది అవుతుందో లేదు చూడు, 4 + 3 7 అవుతుంది. అండ్ ఇక్కడ చూడు 4 and 16 అంటే ఏ నెంబరు 4 డివిజిబులే కదా. సో మరి ఇక్కడ 4th అవుతుందా? సో అవ్వట్లేదు, అంటే ఆప్షన్ 1 కాదు. అగైన్ ఇక్కడ 7 తీసేస్తే ఏమొస్తుంది? 1044 అనేది రావడం జరిగింది. మరి 9th అవుతుందా? ఎస్. 4th అవుతుందా? ఎస్. మరి ఇక్కడ చూడు 7th కూడా అవ్వాలి, 21 ఉంది కాబట్టి. సో 21 అంటే సో 4 2s ఎంతమ్మా? 8. సో ఎంత వస్తుంది ఇక్కడ? 96. 96 అనేది 7th అవుతుందా? అవ్వట్లేదు. సో ఆప్షన్ బి కూడా కాదు. అండ్ ఆప్షన్ సి చూడు, సో 1008. సో 9th అవుతుంది, 4th అవుతుంది, 7th అవుతుందా లేదు చూడు. సో 8 2 ఎంతమ్మా? 16. సో 84 అనేది 7th అవుతుంది కదా. సో ఆన్సర్ సి అనేది అయిపోతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అది ఆప్షన్ 2 ఫాలో. లేదు సొల్యూషన్ అనుకోమా 12, 16, 18, 21. ఎల్సిఎం ఏమవుతుంది చెప్పు? 3 4s 12, 16, 3 6s 3 7s. 2 టేబుల్లో 2 2s 2 8s, 2 3s 7, 2 1s 2 4s, 3 and 7. ఇంకేవి లేవు కదా. సో ఏమొస్తుంది ఇక్కడ? 3 × 2 × 2 × 4, 3 and 7. 3 6 6 12 12 48 × 21. సో 48, 2 8 16, 2 4 8 1 9. సో 1008 అనేది రావడం జరిగింది నీకు. సో 1008 వచ్చింది. ఇంకా ఇదేంటిది? ఆ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది, కానీ ఒక నెంబర్ మిగిల్చాడు కదా. సో +7 అన్నమాట. సో 1015 అనేది నీ ఆన్సర్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 చేసుకోవడం మనకి ఈజీ అనమాట. ఎల్సిఎం హెచ్సిఎఫ్ సంబంధించి సొల్యూషన్ చేసే కంటే ఆప్షన్ 2 ఈజీ అయిపోతుంది. సో ఇఫ్ ద లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం అంటే 27 ఆఫ్ 27 and n is 54
and the highest common factor of HCF is 9. Then find the value of n. 27 కామా n యొక్క LCM అంట 54 అండ్ HCF 9. అయితే ఈ n వాల్యూ ఎంత అని అడుగుతా ఉన్నాను నీకు ఇక్కడ. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్. వెరీ గుడ్. రైట్, చూడండి ఇప్పుడు ఏమన్నాడంటే, సో ఎలాంటి టైప్ ఆఫ్ అడిగినప్పుడు ఎప్పుడైనా LCM ఇంటూ HCF ఈక్వల్స్ టు నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2 ఇంటూ నెంబర్ 3 అండ్ సో ఆన్ అనమాట. ఓకేనా? సో మనకి ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి ఆ 2 నెంబర్ LCM ఎంతమ్మా 54, ఇంకొక HCF ఎంత 9, ఒక నెంబర్ ఎంత 27. ఎన్నదా నెంబర్ తెలుసా? తెలియదు కాబట్టి అన్నాం. ఓకేనా? సో 27 1 27 2 సో 9 2 ఎంత 18. సో n వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 18 అనేది మన ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి లైవ్ అని మనకి 11th నోటిఫికేషన్ వస్తుంది కదమ్మా. సో 11th నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి ఒక సర్టెన్ టైం టేబుల్ వేసుకొని మనం, ఓకేనా, ఆ టైం టేబుల్ వేసుకున్నాక మార్నింగ్ సెషన్ గ్రూప్ డి, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీకి అనేది మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే, రైట్. నెక్స్ట్ కొంచెం చూడండి. ప్లీజ్ ఫోటో చూసాక రిప్లై ఇవ్వండి ప్లీజ్. మీరు ఫోన్ చూస్తున్నారు కానీ నా మెసేజ్ రెండు సంఖ్యలు LCM మరియు HCF నిష్పత్తి 3:1 మరియు ఆ సంఖ్యలోనే ఇది ఉత్పత్తి కదమ్మా మొత్తం. ఓకేనా? సో మొత్తం 432. LCM మరియు HCF యొక్క విలువలను వరుసగా కనుగొనండి అన్నాడు ఇక్కడ మనకు. The LCM and HCF of two numbers are in the ratio 3:1 and the ఇది ప్రొడక్ట్ అంటే లబ్ధం. Product of these numbers is 432. Find the value of least common multiple and highest common multiple respectively. అంటే LCM కావాలి అండ్ HCF కూడా కావాలంట. వెరీ గుడ్. రైట్, చూడండి ఇక్కడ ఏమన్నాడు మనకి 2 మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో LCM ఇంటూ HCF ఈక్వల్స్ టు నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2. ఓకేనా? సో మరి ఇక్కడ LCM నీకు ఇవ్వడం జరిగింది ఎంతమ్మా, LCM అండ్ HCF రేషియో నీకు ఇచ్చేసాడు ఇక్కడ. అంటే LCM అనేది 3x
అండ్ హెచ్సిఎఫ్ వచ్చేసి ఎక్స్. మరి ఆ నెంబర్స్ ప్రొడక్ట్ నీకు ఇచ్చేసారు అంటే ఇటు ప్రొడక్ట్ ఇచ్చాడు అంతా 432. సో 3తో కట్ చేస్తే 3 1 జా 3, 3 4 జా 12, 3 4 జా 12. అంటే ఇక్కడ ఏమొస్తుందమ్మా? సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 144. దాని ఎక్స్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? 12. ఎక్స్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 12. అంటే మన ఆప్షన్లో 12 అనే నెంబర్ కూడా ఉండాలి. ఎక్కడుంది? ఉంది. ఆప్షన్ బిలో లేదు, సిలో లేదు, డిలో కూడా లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదనుకుంటే ఏం చేయాలి? 3 12 ఎంత? 36. సో 36 కూడా ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. సొల్యూషన్ అంతా చేయకూడదు, ఇంకా డైరెక్ట్గా టిక్ పెట్టేసేయాలి. రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి. రెండు సహజ సంఖ్యలు ఎక్స్ మరియు వై మొత్తం 320 మరియు ఎక్స్ మరియు వై యొక్క హెచ్సిఎఫ్ 20 అయితే ఎక్స్ మరియు వై యొక్క సాధ్యమయ్యే జతలు ఎన్ని ఉన్నాయని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఈ జతలు అడిగాడు చూడండి. వై కంటే ఎక్స్ పెద్దగా ఉండాలంట. సో అలాంటి టైప్ ఆఫ్ జతలు ఎన్ని ఉన్నాయని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో ఇంతకు ముందు ఇదే సమ్ చేసాం మనం, కానీ అక్కడ ఏమడిగాడంటే ఆ జతలు ఏది అని అడిగాడు. ఇక్కడ ఎన్ని జతలు ఉన్నాయని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. చెప్పండి ఆన్సర్. ఒక రైట్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఎక్స్ మరియు ఎక్స్ ప్లస్ వై ఇచ్చాడు. ఎంతమ్మా? 320. మరి అది హెచ్సిఎఫ్ ఎంత? 20. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు నువ్వు? 20x అండ్ 20b ఈక్వల్స్ టు 20x ప్లస్ 20y ఈక్వల్స్ టు 320. అంటే 20 కామన్ తీసేసుకుంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఏమొస్తుంది? 320. దీని ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 0 0 క్యాన్సిల్. సో 16. ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చిందమ్మా? 16. అంటే ఏవైనా 2 టైమ్స్ మనం చేస్తే 16 రావాలి. అది కూడా ఎలా? ఎక్స్ వాల్యూ పెద్దగా ఉండాలి. అంటే 1 ప్లస్ 15 ఇస్ ద 16 అవుతుంది. అండ్ 2 ప్లస్ 14 అవుతుంది. 3 ప్లస్ 13 అవుతుంది. 4 ప్లస్ 12 అవుతుంది. 5 ప్లస్ 11 అండ్ 6 ప్లస్ 10 అవుతుంది. 7 ప్లస్ 9, 8 ప్లస్ 8. ఓకేనా? మరి ఇక్కడ ఏంటంటే ఇంకొక మల్టిపుల్ అనేది దానికి ఉండకూడదు కాబట్టి ఇది అవుతుందా? అవ్వదు. ఇది అవుతుందా? అవ్వదు. ఇది కూడా అవుతుందా? అవ్వదు. మరి ఇదే అవుతుందా? అవ్వదు. సో మరి చూడు ఇక్కడ ఎన్ని వచ్చాయి నీకు? ఇక్కడ 1 2 3 అండ్ 4 ఎన్ని వచ్చాయి? 4 అనేది వచ్చాయి. కానీ ఇక్కడ మనకు అడిగింది కూడా చూడండి, ఎక్స్ వాల్యూ పెద్దగా ఉండాలంట. ఎక్స్ వాల్యూ పెద్దగా ఉన్నది ఏదో ఉంది, అన్నీ కూడా ఉన్నాయి, అలానే ఉన్నాయి కదా. సో అందుకనే ఎన్ని ఉన్నాయి మనకి అక్కడ? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రమేష్ ఆప్షన్ డి కాదమ్మా. చూడు ఇక్కడ మల్టిపుల్స్. సో 1, 15, 3, 13, 5, 11, 7, 19. నెక్స్ట్ కొంచెం చూడండి. రాజేష్ వద్ద 180 లీటర్ల ఆయిల్ ఏ మరియు 200 లీటర్ల ఆయిల్ బి ఉన్నాయంట. అతను 2 రకాల నూనెలతో ఒకే రకమైన నూనె కంటైనర్లో నింపాడు. ఒక కంటైనర్లో ఒక రకమైన నూనె మాత్రమే ఉంటుంది మరియు అన్ని కంటైనర్లు పూర్తిగా నిండిన తర్వాత రాజేష్ ఉపయోగించే ప్రతి కంటైనర్ యొక్క గరిష్ట వాల్యూ ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో క్వశ్చన్ మాత్రం చాలా పెద్దగా ఉంది ఇక్కడ. ఓకే, చూడగానే మనం స్కిప్ కొడతాం, కానీ అక్కడ ఏమీ లేదు క్వశ్చన్. ఒకసారి చదవండి, నీట్గా చదివితే ఆన్సర్ మనకి ఈజీగానే ఉంటుంది.
క్వశ్చన్ మాత్రం చాలా పెద్దగా ఉంది ఇక్కడ, బోర్డు మాత్రం నిండిపోయింది. సో ఒకే కంటైనర్లో పోసేదంట దాన్ని. సో ఏం చేయాలి, నువ్వు హెచ్సిఎఫ్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. ఎంత, 180కి మరియు 220కి. సో 180, 220. చూడు 80తో 180 అవుతుందా, అవ్వట్లేదు. 20తో 180 అండ్ 220 అవుతుందా, ఎస్ అవుతుంది. 40తో అవుతుందా, అవ్వట్లేదు. 60తో 180 అవుతుంది కానీ ఇది అవ్వట్లేదు, అంటే ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇది ఆప్షన్ 2 ఫాలో. మరి ఇక్కడ మరి కొంతమంది ఆప్షన్ 2 చేయడం రాకపోతే ఏం చేయాలి, హెచ్సిఎఫ్ ఎంతమ్మా, 180, 220. సో 10 టేబుల్లో 18s 22s, 2 టేబుల్లో 2 9s 2 11s. సో మరి ఇంకా ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇంకా మరి చెక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో 10 2s ఎంత, 20. 10 2s 20 కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం చూడండి. ఏదైనా రెండు విభిన్న ప్రధాన సంఖ్యల యొక్క అత్యధిక సాధారణ కారకం ఏంటి అంటే ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ 2 డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ అంట. చెప్పేసిండమ్మా ఆన్సర్ ఇది. వెరీ గుడ్ రమేష్. వెరీ గుడ్, రైట్. చూడండి, ఏవైనా ప్రైమ్ నెంబర్స్ అన్నాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2 and 3 ఉంది ఇక్కడ. 2 and 3 ఇస్ ప్రైమ్ నెంబర్స్ కదా. వీటి యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుందమ్మా, ఆల్వేజ్ 1 అనే. ఓకేనా, ఇంకా లేదనుకుంటే 11 and 13 ఉంది. ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్సే. సో ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ కూడా ఏమవుతుంది, 1. లేదనుకుంటే నేచురల్ నెంబర్, వరుస నెంబర్లు ఏవైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ 8 9 ఉంది ఇక్కడ. ఓకేనా, 8 9 ఇక్కడ నీకు కనిపించాయి అంటే దాని హెచ్సిఎఫ్ కూడా ఏం రాసేసుకో, డైరెక్ట్గా 1 అని రాసేసుకోవచ్చు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో సహప్రధాన సంఖ్యల జత ఏదని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. చూడండి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, అంటే దానికి అది ప్రొడక్ట్ ఉండకూడదు అక్కడ, అంటే మల్టిపుల్ అనేది దానికి అది ఉండకూడదు. అలాంటివి ఎక్కడ ఏ జాత అవుతుందని అడుగుతా ఉన్నాను నీకు ఇక్కడ. వెరీ గుడ్. చేయాలి. ఇంకా ఆర్ఆర్బికి సంబంధించి మనకి కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాతనే ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఓకేనా, సో దానికోసం మైండ్లో పెట్టుకోకండి ఇంకా. సో దాన్ని పక్కన పెట్టేసి మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి. ఓకే, రైట్. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే జత ఏదైనా అడుగుతా ఉన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ కాసేపు పక్కన పెట్టి సెకండ్ ఆప్షన్ చూడు ఇక్కడ 363 and 77. మరి ఈ రెండు కూడా ఏదైనా ఒక టేబుల్తో డివిజిబుల్ అవుతాయా అవ్వవా? సో 11 టేబుల్ అవుతుంది చూడు ఇక్కడ. సో 11 33s అవుతుంది, 11 7s అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. అగైన్ చూడు ఇక్కడ ఈ రెండు కూడా 2 టేబుల్తో డివిజిబుల్ అయిపోతూ ఉన్నాయి, అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. అగైన్ ఇక్కడ చూడమ్మా ఇది 7 టేబుల్ అవుతుంది, మరి ఇక్కడ ఇది కూడా 7 టేబుల్ అవుతుంది, అంటే ఇది కూడా కాదు. ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, జత మీన్స్ ఏంటంటే వాటి యొక్క ప్రొడక్ట్ అనేది అక్కడ ఉండకూడదమ్మా. ఓకేనా, సో
దాని ప్రోడక్ట్ మీరు ఆన్సర్ పెడతా ఉన్నారు. ప్రోడక్ట్ అనేది ఉండకూడదు. ఉండకూడదు ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. (1876) 12,503 మరియు 6,877ను వరుసగా 1, 3 మరియు 2ని విడిచిపెట్టి అత్యధిక సంఖ్య ఏదైనా అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో 1876, 12,503, 6,877. సత్య నరేంద్ర వెరీ గుడ్. రైట్. చూడండి ఇక్కడ 1, 3, 2 అంట. ఇక్కడ 1 తీసేసామనుకో ఏమొస్తుందమ్మా 8775. ఇక్కడ 3 తీసేసామనుకో 12500. ఇక్కడ 2 తీసేసేలా సో 6875. ఓకేనా రైట్. మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పు నాకు. సో 12,500 సో 18,75. సో 5. ఇప్పుడు ఈ మూడింటికి నువ్వు హెచ్ఎఫ్ ఫైండ్ చేసేసుకోవచ్చు. ఎందుకు 875కి 12,500, 6875కి హెచ్ఎఫ్ ఫైండ్ చేయొచ్చు. నేనేం చేస్తున్నా డిఫరెన్స్ చూస్తూ ఉన్నాను ఇక్కడ. సో 5, 2, 6, 9, 10. సో 10,625 అనేది రావడం జరిగింది. అగైన్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసేసుకో మళ్ళీ. సో మరి ఇక్కడ చూడమ్మా ఏదైతే ఉందో సో ఈ నెంబర్స్ యొక్క డివిజిబులే నీకు ఇక్కడ ఉండాలి. ఇక్కడ చూడు 7, 8 అంటే ఇది ఏ టేబుల్తో డివిజిబుల్ అవుతుంది, అన్నీ కూడా 5తో అవుతున్నాయి కాబట్టి అన్నీ కూడా 5తోనే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు నువ్వు ఈ మూడింటికి హెచ్సేఫ్ ఫైండ్ చేసేసుకోవచ్చు. సో హెచ్సేఫ్ ఫైండ్ చేయి. ఓకేనా ఆన్సర్ ఏమొస్తుంది 625 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ కొంచెం చూడండి. మళ్ళీ చాలా పెద్ద క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ అంట. ఒక రైతు తోటలో 3 రకాల మొక్కలను సమాన సంఖ్యలో నాటాడు. ఒక రకమైన అన్ని మొక్కలు ఒక దీర్ఘ చతురస్రాకారాన్ని ఏర్పరచడానికంట నాటబడతాయి. దీన్ని ఏ దీర్ఘ చతురస్రం 1 కంటే ఎక్కువ రకాలను కలిగి ఉంటుంది మరియు ఏ రకమైన మొక్కలను వదిలివేయలేదు. అన్ని మొక్కలు నాటిన తర్వాత ప్లాంట్ ఏ ఉన్న 70 వరుసలు, ప్లాంట్ బి ఉన్న దీర్ఘచతురస్రం 28 మొక్కలు, ప్లాంట్ సి ఉన్న 42 మొక్కలు ఉంటే ఆ తోటలో రైతు నాటిన మొక్కల కనీస సంఖ్యను కనుగొనండి అన్నాడు ఇక్కడ. $70 ఇచ్చాడు, 28 ఇచ్చాడు, 42 కూడా ఇచ్చాడు. ఒక రైట్ చూడు. మరి ఇక్కడ చూడమ్మా అన్నీ కూడా ఏ టేబుల్ ఉన్నాయి 7 టేబుల్. మరి ఆప్షన్లో కూడా అన్నీ 7 టేబుల్లే ఉన్నాయి. మరి ఇక్కడ 10 ఉంది కాబట్టి నీకేం ఉండాలి, అన్నీ కూడా 10 టేబుల్లే ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ ఫైండ్ చేయి. సో 7 టేబుల్, 7 10s
7 4s 7 6 2 టేబుల్లో 2 5s 2 2s 2 3s. సో 7 రెళ్ళు 14, 5 రెళ్ళు 10. సో 14 ఇంటూ 3 ఇంటూ 10. 14 మూడు ఎంతమ్మా 42 ఇంటూ 10 అంటే 420 అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూడండి. 41, 71 మరియు 98 భాగించినప్పుడు అదే శేషాన్ని వదిలేసి పెద్ద సంఖ్య ఆర్ అయితే ఆర్ మరియు 45 యొక్క ఎల్సిఎంను కొనుక్కోనండి అన్నాడు. 41, 71, 91 ఈ మూడింటిని భాగించినప్పుడు అంటే ఒక శేషం వస్తుందంట. ఆ శేషం ఒక పెద్ద సంఖ్య ఆర్ అంట. అయితే మరి హెచ్సిఎఫ్ ఎంత నీకు ఇచ్చాడు 45. అయితే ఆ రెండింటి యొక్క ఆర్కి మరియు 45 యొక్క ఎల్సిఎం ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో లెట్ ఆర్ బి ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ ఇస్ వెన్ డివిజిబుల్ 41, 71, 91 లీవ్స్ ద సేమ్ రిమైండర్. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ఆర్ అండ్ 45. ఆ రెండింటి యొక్క ఎల్సిఎం కావాలంటే ఇప్పుడు ఆర్కి మరియు 45కి. సో R5 కావాలంటే ఫస్ట్ నువ్వు ఈ మూడింటితో ఆర్ అనేది నువ్వు ఫైండ్ చేయాలి. ఓకే రైట్. చూడండి ఇక్కడ 41 and 71 and 91 ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా 30. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 20. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 50. అంతేనా? ఈ మూడింటి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది 30, 20, 50. హెచ్సిఎఫ్ ఎంతమ్మా 10ఏనా? సో 10 3s 10 అంటే ఒరిజినల్ నెంబర్లు వచ్చాయి కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత 1 అంటే హెచ్సిఎఫ్ ఎంత 10 అంటే ఆర్ విలువ ఎంత ఇక్కడ 10. సో ఆర్ విలువ ఎంత 10. మరి ఎల్సిఎం ఎంత 45. ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అని అడుగుతా ఉన్నాండి. సారీ ఇది హెచ్సిఎఫ్. సో ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అడుగుతూ ఉన్నాడు. సో 45, 10 ఎల్సిఎం ఎంతమ్మా సారీ 90. ఎంత 90. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్ డివిజిబుల్ టు రూల్ యూజ్ చేయొచ్చు. ఎస్ ఓకే రైట్. ఆర్ఆర్బికి సంబంధించి ఎవరైనా సరే ఆర్ఆర్బి ఎలాంటి కోర్స్ అయినా సరే పిఆర్ అకాడమీ వాళ్ళు మీకు అందిస్తూ ఉన్నారు. ఆర్ఆర్బి జేఈ, గ్రూప్ డి, ఎన్టీపీసీ అండ్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 టెక్నీషియన్, ఆర్పిఎఫ్, ముఖ్యంగా ఎన్సీఆర్టీకి సంబంధించి 1 lakh బిట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారమ్మా. ఓకేనా? సో మీకు నచ్చితే యాప్ని విజిట్ చేసి కోర్సుని పర్చేజ్ చేసుకోండి. దాంట్లో మీకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, జేఈ, ఏఎల్బి టెక్నీషియన్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అన్నీ కూడా మీకు కోర్స్ అనేది 299కే మీకు టెస్ట్ సిరీస్ అనేది అందించడం జరుగుతుంది 3 నెలల వ్యాలిడిటీతో. దాంట్లో మీకు ఎన్సీఆర్ బిట్స్, చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ, ఎన్సీఆర్టీ మెటీరియల్తో పాటుగా ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి 1 lakh బిట్స్ కూడా మీకు ఫ్రీగా అందిస్తూ ఉన్నారు. సో వీటన్నిటిని వినియోగించుకోండి. ఓకేనా? సో రాబోయే ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఎన్సీఆర్టీ బేస్ మీద మీకు ఇస్తూ ఉన్నాడు కాబట్టి మీకు అవి ఉపయోగపడతాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.
డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి ఎండ్ స్క్రీన్ కొట్టడమే బస్ అంతే ఎండ్ అడుగుతుంది ఎస్